మనకుండేటువంటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో రెండవ కింగ్డమ్ అయినటువంటి ప్రొటిస్టాలో యూనిసెల్యులర్ యూకారియోట్స్ అంటే కేంద్రక సహిత ఏకకణ జీవులు ఉంటాయని చెప్పుకున్నాం అన్నమాట. దాంట్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేటివి మనకున్నాయి. డయాటమ్సు, డైనోఫ్లాజెల్లేట్సు వాటి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్టు దీంట్లో ఉండేటువంటి అంటే ప్రొటిస్టాలో ఉండేటువంటి ఇంకొక రకమైనటువంటి ఏకకణ జీవులు ఏంటి అంటే స్లైమ్ మోల్డ్స్. సో, స్లైమ్ మోల్డ్స్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ సాప్రోఫైటిక్ ప్రొటిస్ట్స్. సో, ప్రొటిస్టాలో ఉండేటువంటి సాప్రోఫైటిక్ నేచర్ ఉండేటువంటి జీవులు ఏవి అనంటే స్లైమ్ మోల్డ్స్. సాప్రోఫైటిక్ అంటే ఏంటి? అంటే ఏదైనా సరే ఒక డెడ్ ఆర్గానిజంని అది కుళ్ళింపజేసి దాని నుంచి అది ఆహారం గనక తీసుకుంటే అటువంటి వాటిని ఏమంటామంటే సాప్రోఫైట్స్ అంటామనమాట. సో, స్లైమ్ మోల్డ్స్ అనేటివి సాప్రోఫైటిక్ నేచర్ జీవన విధానాన్ని కలిగినటువంటి ఏకకణ ప్రొటిస్టా జీవులనమాట. ద బాడీ మూవ్స్ అలాంగ్ డికేయింగ్ ట్విగ్స్. ఇవేంటంటే చిన్న చిన్న ఆకులు, కొమ్మలు, చెట్లుకి సంబంధించినవి ఉంటాయి చూడండి. అటువంటి ఏదైనా సరే కింద పడిపోయి ఉంటే, రాలిపోయి ఉంటాయి గదా! ఎండిపోయి రాలిపోయి ఉంటే, అటువంటి ఆర్గానిజమ్స్ వైపు ఇది మూవ్ అవుతుందనమాట. అటువంటి ట్విగ్సు, లీవ్సు వీటి వైపు అది మూవ్ అయిపోయి వాటిని ఎంగల్ఫ్ చేసుకుంటుంది. ఎంగల్ఫ్ చేసుకుంటుంటే తన బాడీలోకి తీసుకుంటుందనమాట. తీసుకున్న తర్వాత బాడీ లోపల దాన్ని డికే జేసి అది ఆహారంగా తీసుకుంటుందనమాట. సో, ద బాడీ మూవ్స్ అలాంగ్ డికేయింగ్ ట్విగ్స్ అండ్ లీవ్స్ ఎంగల్ఫింగ్ ఆర్గానిక్ మెటీరియల్. ఆర్గానిక్ మెటీరియల్ అంటే లీవ్సు, కొమ్మలు వీటికి సంబంధించినవనమాట. అండర్ సూటబుల్ కండిషన్స్ అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏవనంటే దానికి బాగా నచ్చినటువంటి కండిషన్స్‌లో దే ఫార్మ్ ఎన్ అగ్రిగేషన్ కాల్డ్ ప్లాస్మోడియం. సో, ఏవైనా సరే ఆహారం గాని, తర్వాత అటువంటి వాటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇటువంటి స్లైమ్ మోల్డ్స్ అనేటివి గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఫేవరబుల్ కండిషన్స్‌లో గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి అగ్రిగేట్ అవుతాయి. అగ్రిగేట్ అయితే అన్నీ ఒక దగ్గరికి సమావేశం అవుతాయన్నమాట. అలా అగ్రిగేట్ అయినటువంటి ఆ స్లైమ్ మోల్డ్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే ప్లాస్మోడియం అంటామనమాట. జనరల్‌గా ప్లాస్మోడియం అంటే మన ప్రోటోజోవాలో వస్తుంది మనకి. మలేరియాని కాజ్ చేసేది జీవి ఉంది. అది ప్లాస్మోడియం. అది ప్రోటోజోవా. అది వేరు. ఇక్కడ ప్లాస్మోడియం అంటే ఏంటంటే, అగ్రిగేషన్ ఆఫ్ స్లైమ్ మోల్డ్స్ అండర్ ఫేవరబుల్ కండిషన్స్ విచ్ మే గ్రో అండ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఫీట్. ఇలా ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏమవుతుందనంటే, వివిధ రకాలైన అంటే ఈ స్లైమ్ మోల్డ్స్‌కి సంబంధించినవన్నీ కూడా దగ్గర దగ్గరగా వచ్చి అగ్రిగేట్‌గా ఫార్మ్ అవుతాయన్నమాట. ఒక సమావేశం ఏర్పరుచుకుంటే మనం ఎలా జనాలందరూ గుమిగూడతామో, అదే విధంగా ఫేవరబుల్ కండిషన్స్‌లో ఇవన్నీ కూడా స్లైమ్ మోల్డ్స్ అనేటివన్నీ కూడా గ్యాదర్ అయిపోయి, ఒక అగ్రిగేషన్ లాగా ఫార్మ్ అవుతాయి. గుంపులాగా ఫార్మ్ అవుతాయన్నమాట. ఆ అగ్రిగేషన్ లేదంటే గుంపుగా ఫార్మ్ అవ్వడాన్ని ఏమంటామంటే ప్లాస్మోడియం అంటామనమాట. ఇది ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ బాగా ఉంటే, అది ఎంత పొడుగు వరకు గ్రోత్ అవుతుందనంటే, కొన్ని ఫీట్స్, కొన్ని అడుగులు వరకు గ్రో అవుతూ ఉంటుందనమాట. సో, ఫేవరబుల్ కండిషన్స్‌లో ఈ స్లైమ్ మోల్డ్స్ అనేటివి అగ్రిగేట్ అయ్యి ఒక ఆహ్, గుంపులాగా ఫార్మ్ అయ్యేటువంటి దాన్నేమంటామంటే ప్లాస్మోడియం అంటాము. కొన్ని ఫీట్స్ వరకు ఇది గ్రో అవుతూ ఉంటుందనమాట. అదే అన్‌ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. అంటే దానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ద ప్లాస్మోడియం డిఫరెన్షియేట్ అండ్ ఫార్మ్స్ ఫ్రూటింగ్ బాడీస్. అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏమవుతుందనంటే ఏదైతే అగ్రిగేట్ అయినటువంటి అంటే ఫేవరబుల్ కండిషన్‌లో అగ్రిగేట్ అయ్యి ఈ స్లైమ్ మోల్డ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా చేరి గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ప్లాస్మోడియం ఫార్మ్ అయిందో, అదే ప్లాస్మోడియము అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏమవుతుందనంటే చిన్న చిన్న బడ్డింగ్స్ లాగా విడిపోయి ఫ్రూటింగ్ బాడీస్‌ని ఫార్మ్ చేస్తుందనమాట. సో, ఫ్రూటింగ్ బాడీస్ అంటే చిన్న చిన్న ఆహ్, బుడిపెలలాగా ఫార్మ్ అయిపోతుందనమాట. బీరింగ్ స్పోర్స్. తర్వాత దాని లోపల ఏముంటాయంటే స్పోర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎట్ ది టిప్స్. టిప్స్ దగ్గరంటే స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తుందండి. ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏమో ఇవన్నీ కూడా అగ్రిగేట్ అయ్యి ప్లాస్మోడియంని ఫార్మ్ చేసి కొన్ని ఫీట్స్ వరకు గ్రోత్ అవుతుంటుంది. ఎందుకంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు. అదే అన్‌ఫేవరబుల్ కండిషన్స్ అయిపోయాయననుకోండి, ఇదే ప్లాస్మోడియము అంటే పరిస్థితులు అనుకూలించనప్పుడు ఈ విధంగా ఫార్మ్ అయిన ప్లాస్మోడియము చిన్న చిన్న బడ్డింగ్స్ లాగా విడిపోయి చపాతీ పిండిని గదా! మనం మొదలు ముద్ద తీస్తాం గదా! అలా విడిపోయి వాటిని స్పోర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. ద స్పోర్స్ పొసెస్ ట్రూ వాల్స్. తర్వాత ఆ స్పోర్స్ ఔటర్ సైడ్‌లో గట్టి వాల్
కవచం అనేది ఏర్పడుకుంటుందనమాట. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ రెసిస్టెంట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్. అలా ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేంత వరకు ఈ స్పోర్స్ అనేటివి అలా ఉండిపోతాయన్నమాట. ఎటువంటి మెటబాలిక్ ప్రాసెస్ జరగకుండా అలా ఉండిపోతాయన్నమాట. అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్. అవి ఎటువంటి ఆహ్, డెత్ అంటే ఎటువంటి కండిషన్స్‌లోనైనా సర్వైవ్ అవుతూ అలా ఉండిపోతాయన్నమాట. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ రెసిస్టెంట్ టు సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ అండర్ అడ్వర్స్ కండిషన్. అడ్వర్స్ కండిషన్స్ అంటే హై టెంపరేచర్, హై హీటు అలా వచ్చినా గాని అవి కూడా ఏం చేస్తాయంటే, ఆ కండిషన్స్‌లో కూడా అవి తట్టుకొని నిలబడతాయన్నమాట. ద స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ఎయిర్ కరెంట్స్. ఆ విధంగా ఫార్మ్ అయినటువంటి స్పోర్స్ ఏం చేస్తాయంటే, గాలి వల్ల గాని, వాటి వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఏమవుతాయి ట్రాన్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి స్లైమ్ మోల్డ్‌కి సంబంధించి. ఈ స్లైమ్ మోల్డ్స్ అనేటియేంటంటే మోస్ట్‌లీ సాప్రోఫైటిక్ నేచర్‌లో ఉంటాయి. తర్వాత ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏం చేస్తాయి ఇవి గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, అగ్రిగేట్ అయిపోయి, ఒక ప్లాస్మోడియం అనే ఒక స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తాయి. అదే అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఏం చేస్తాయి, బడ్డింగ్ బడ్డింగ్ అయ్యి, తర్వాత స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈ స్పోర్స్ అనేటివి హైలీ రెసిస్టెంటు. దాని చుట్టూ ఒక సెల్ వాల్ గూడా ఏర్పడి ఉంటుందనమాట. ఇవి హార్ష్ ఎన్విరాన్మెంట్‌ని లేకపోతే అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ కూడా తట్టుకోగలుగుతాయనమాట. ఇది స్లైమ్ మోల్డ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.